సెప్టెంబర్ 14వ తారీఖు సోమవారము వినాయక చవితి. చాలా విశేషమైనటువంటి రోజు. మీరు తలపెట్టినటువంటి కార్యక్రమాలన్నీ కూడా నెరవేరడానికి, మీ ఇంట్లో ఉన్నటువంటి విద్యార్థులు చదువుకోవడానికి, ఉద్యోగం కోసము మీకు వచ్చేటువంటి ఆటంకాలన్నీ తొలగిపోయేందుకు సాక్షాత్తు గణేశ పురాణంలో బ్రహ్మదేవుడు వ్యాస మహామునికి ఉపదేశించినటువంటి ఈ 12 నామాలు తప్పకుండా చదవండి. ఈ వీడియోను సేవ్ చేసుకోండి, 10 మందికి తప్పకుండా షేర్ చేయండి. గణేశ పురాణంలో సాక్షాత్తు బ్రహ్మదేవుడు వ్యాస మహామునికి చెప్పినటువంటి ఈ 12 నామాలు ఎవరైతే ప్రతిరోజు చదువుతూ ఉంటారో వారికి తప్పకుండా గణేశుని అనుగ్రహంతో వారు అనుకున్నటువంటి ప్రతి పని కూడా నెరవేరుతూ ఉంటుంది. అంతేకాదు వారికి విద్యాబుద్ధులు కావచ్చు, మేధోశక్తి కావచ్చు, ఉద్యోగం వల్ల కావచ్చు, ప్రతి పని కూడా వారికి విజయవంతం అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ గణేశుని 12 నామాలు చెప్తాను, శ్రద్ధగా వినండి. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్ననాశాయ నమః, ఓం గణాధిపాయ నమః.